హలో గాయ్స్, వెల్కమ్ టు మౌని కృష్ణ వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందుకు సమ్మర్ స్పెషల్ ఆవకాయ రెసిపీతో వచ్చేసాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియోలో యాడ్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ముందుగా జీలకర్ర వేయించుకోవాలి. జనరల్గా అందరూ కేజీస్ కాయలకు క్వాంటిటీస్ చెప్తారు, బట్ ఇక్కడ మేము 50 కాయలు తీసుకొని వాటికి ఎంత క్వాంటిటీస్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి మెన్షన్ చేశాము. జీలకర్ర వేగాక మెంతులను కూడా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ఒక 2.5 కేజీ తీసుకొని దాన్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు వేయించిన అవసరం లేదు. నెక్స్ట్ వేయించిన జీలకర్రని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఆవాల పొడిలో యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ 250 గ్రామ్స్ వెల్లుల్లి పక్కన తీసి మిగిలినంతా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మేము ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఆయిల్లో పోపు వేసుకోవాలి. పోపుకు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరపగింజలు వేసి గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్ని మరిగించాలి. మరిగాక పక్కన పెట్టి చల్లనివ్వాలి. తర్వాత మనం ఏదైతే పొడులు కలుపుకున్నామో దాంట్లో గ్రైండ్ చేసిన మెంతి పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్గా మనం ఆవకాయ స్పెషల్ మామిడికాయలు తీసుకోవాలి. వాటిని మంచిగా వాష్ చేసి నానబెట్టాలి. తర్వాత కట్ చేయించి వాటిపైన ఉన్న వైట్ లేయర్ తీసేయాలి. ఇంకా జీడి కూడా తీసేయాలి. తర్వాత అవి ఒక క్లీన్ క్లాత్ మీద ఆరబెట్టాలి. సో అలా చేస్తే ఆవకాయ అనేది పాడవకుండా ఉంటుంది. ఈవెన్ క్వాంటిటీస్ కూడా కరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనకు ఆవకాయ అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఈ అన్ని పొడులు యాడ్ చేసుకున్నాక 2 కేజీస్ కారంని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ కారం కలుపుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ మేము ఏంటి అంటే క్రిస్టల్ పౌడర్ సాల్ట్ యూస్ చేసాము. అది కొంచెం క్రిస్టల్స్ లాగా ఉంది. దాన్నంతా మంచిగా స్మాష్ చేసి నీట్గా కలుపుకోవాలి. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ వీడియోలో యాడ్ చేశాను. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. చూసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ మంచిగా క్రిస్టల్స్ లేకుండా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. కారం, సాల్ట్ మంచిగా కలుపుకున్నాక ఏవైతే అల్లం వెల్లుల్లి ముక్కలను మనం 250 గ్రామ్స్ పక్కన పెట్టుకున్నామో అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా కలుపుకున్నాక ఇక్కడ ఇంకొంచెం కారం మిగిలి ఉంటే అది కూడా యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఏదైతే మరిగించి పెట్టుకున్న ఆయిల్ ఉందో, పోపు వేసిన ఆయిల్ ఉందో చల్లారాక దీంట్లో ఈ పొడిలో కలుపుకోవాలి. కలిపి బాగా మిక్స్ చేయాలి.
బాగా కలుపుకున్నాక ఆవకాయ మంచి రెడ్ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ మనం ముందుగా ఏవైతే ఆవకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో అవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మనం ఆవకాయ జాడి ఉంటుంది కదా, అది ముందు రోజే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి, ఆరబెట్టాలి. తర్వాత ఏదైతే ఆవకాయ మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని మంచిగా జాడీలోకి పెట్టేసుకోవాలి. నీట్గా పెట్టేసుకొని పైన లిడ్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 days అయ్యాక జాడీ ఓపెన్ చేసి చూడాలి. అప్పుడు ఆయిల్ అంతా పైనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆవకాయ వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని టేస్ట్ చేయాలి. ఆవకాయ అండ్ ఘీ ఈజ్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. నేను టేస్ట్ చేశాను, ఆవకాయ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. హోప్ మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా మీ ముందుకు కొత్త రెసిపీస్తో వస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.